వ్యాలీ ఆఫ్ స్పోర్ట్స్ ఆటల అడ్డా హైదరాబాద్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. టీడీపీ అసభ్యకరమైన పోస్టులపై వైఎస్ఆర్సీపీ నేతల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వైఎస్ జగన్ ఆయన కుటుంబ సభ్యులపై నీచమైన పోస్టులు పెడుతున్నారు టీడీపీ కార్యకర్తలు. దీనిపై డీజీపీ సహా అన్ని జిల్లాల ఎస్పీలకు కంప్లైంట్లు ఇచ్చారు పార్టీ నేతలు. ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. చర్యల కోసం 2 రోజులు వేచి చూస్తామని చెప్పారు. టీడీపీ చేస్తున్న ఆర్గనైజ్డ్ క్రైమ్ మీద పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో అని ఎదురు చూస్తున్నారు. ఎలాంటి ఫలితం లేకపోతే న్యాయ పోరాటానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు వైఎస్ఆర్సీపీ నేతలు. టీడీపీ అసభ్యకరమైన పోస్టులపై వైఎస్ఆర్సీపీ నేతల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వైఎస్ జగన్ ఆయన కుటుంబ సభ్యులపై నీచమైన పోస్టులు పెడుతున్నారు టీడీపీ కార్యకర్తలు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, మహేశ్వరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో పాటు ఆయన కుటుంబ సభ్యుల మీద గడిచిన కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులు అత్యంత దారుణంగా నీచమైనటువంటి పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో నిన్న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల ఎస్పీలతో పాటు డీజీపీని కూడా కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఫిర్యాదు కూడా చేశారు. దీని తాలూకు కొన్ని ఆధారాలను కూడా పోలీసు అధికారులకు సమర్పించారు. అయితే దీనికి సంబంధించి అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారనేది వేచి చూస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ఎందుకంటే గడిచిన కొంతకాలంగా జగన్ను టార్గెట్ చేసుకుని అత్యంత నీచమైన వ్యక్తిత్వ హననానికి దిగే విధంగా పోస్టులు పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలోనే ఐటీడీపీ ఆధ్వర్యంలో అనేక ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు పుట్టుకొచ్చాయి. వీటి ద్వారా ప్రతిరోజు వేలాదిగా పోస్టులు పెడుతున్నారు. అవన్నీ కూడా జగన్ను టార్గెట్ చేసుకొని, ఆయన కుటుంబ సభ్యులను టార్గెట్ చేసుకొని వ్యక్తిత్వ హననానికి పాల్పడే విధంగా కూడా ఈ పోస్టులు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఫిర్యాదులు అయితే అందించిన పరిస్థితి. దీంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ముఖ్యమైన నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరి మీద కూడా ఇదే విధంగా పెడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఫిర్యాదులు చేశారు. గడిచిన కొద్ది రోజులుగా మనం చూస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏ ఒక్క చిన్న ప్రశ్నను ఇస్తూ ఎవరైనా ప్రశ్నలు ఇస్తూ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే దాన్ని వెంటనే గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు మరి జగన్ మీద, ఆయన కుటుంబ సభ్యుల మీద పెడుతున్నటువంటి పోస్టులకు సంబంధించి ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది అనేది చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలనేటువంటి కారణంతో మహిళలు అనేది కూడా చూడకుండా చగలూరుపేటలో సుధారాణితో సహా అనేక మందిని ప్రతి చోట ప్రతి స్టేషన్ కూడా తిప్పుతూ కేసులు నమోదు చేస్తున్నారు. చివరికి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు కుటుంబ సభ్యులు. అప్పుడు కానీ పోలీసులు కోర్టులో హాజరుపరచిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఏ స్థాయిలో టార్గెట్ చేసుకుని వేధింపులకు గురి చేస్తున్నారనేది మనం చూస్తున్నాం. 15,000 మందిని టార్గెట్ చేసుకొని వారందరి మీద కూడా కేసులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఎలాంటి దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్న నేపథ్యంలో మరి జగన్ మీద, ఆయన కుటుంబ సభ్యుల మీద పోస్టులు పెడుతున్నటువంటి వారి మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్న. అందులో భాగంగానే ఇప్పుడు పార్టీ సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా డీజీపీతో సహా అన్ని జిల్లాల ఎస్పీలను కలిసి ఫిర్యాదులు చేశారు. దీని తాలూకు ఆధారాలు కూడా ఇచ్చిన పరిస్థితి. సో దీనికి సంబంధించి కొంత సమయం కూడా పార్టీ నేతలు ఇచ్చారు. 2 రోజులు వేచి చూస్తాం. దీనికి సంబంధించి ఎవరి మీదైనా కేసులు నమోదు చేయడం కానీ, అరెస్టులు చేయడం కానీ జరుగుతుందా లేదా అనేది చూస్తాం. లేకపోతే కనుక ఖచ్చితంగా ఒకవైపు ప్రైవేట్ కేసులు వేస్తూనే మరోవైపు న్యాయ పోరాటం కూడా చేస్తామని తేల్చి చెప్పిన పరిస్థితి. మరి దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఏం చేస్తుందనేది చూడాలి. ఇటు విజయవాడలో సిపి రాజశేఖర్తో పాటు డీజీపీ ద్వారకా తిరుమలరావు కూడా గడిచిన కొంతకాలంగా ఈ సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి అనేక నీతి వచనాలు చెప్తూ ఉన్నారు. పత్రికల్లో ప్రకటనలు కూడా చేస్తున్న పరిస్థితి. ఎవరైనా సరే సోషల్ మీడియాలో అక్రమంగా పెడితే కనుక అరెస్టులు చేస్తామని చెప్తున్నటువంటి వ్యక్తులు మరి ఇప్పుడు జగన్, ఆయన కుటుంబ సభ్యుల మీద పెడుతున్నటువంటి పోస్టులకు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ రవీందర్.